భోగేశ్వరి. ఏం చేస్తుంటారు? సోషల్ వర్కర్. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు ఎమ్మెల్యే కింద పోటీ పడుతున్నారండి. ఎవరిది గెలుపడ్డారు మాట? 100% మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని 100% ఆయనకి ఇస్తానంటారు? వంగ గీత గారు గీసే ఛాన్స్ లేదంటారా? వంగ గీత గారు ఆల్రెడీ చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు. తెలుగుదేశం పార్టీలోంచి మన ప్రజారాజ్యంలోంచి ఆవిడ ఎమ్మెల్యే అవడం జరిగింది. ఇప్పుడు ప్యాన్ సపోర్ట్ తీసుకుని ఆవిడ బాగా యుద్ధం చేస్తున్నారు. ఈయన మీద ఎక్కువ కౌంట్లు వేసి బురద జల్లుతున్నారు. ఇప్పుడు వంగ గీత గారు ఇక్కడ ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యురాల కింద ఈ కాకినాడ పార్లమెంటే గానీ, పిఠాపురం నియోజకవర్గం గానీ పనిచేశారు. అభివృద్ధి పరంగా ఎలా చూపించారండి పిఠాపురం అనేది? అభివృద్ధి పరంగా ఏం చేశారు? ఒక్కసారి ఏమి చూడొద్దు. పిఠాపురం బస్ స్టాండ్ కి వెళ్ళి మామూలు సామాన్య మహిళలు ఏంటి, చిన్నవాళ్ళు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, బస్ స్టాండ్ కి వెళ్ళి బస్ స్టాండ్ చూస్తే వంగ గీత గారు ఏం చేశారన్నది బయటపడద్ది. అంటే ఇది అందరూ నడిసే రహదారి, వెహికల్స్ ఏంటి, పబ్లిక్ ఏంటి, ఎవరైనా వాహనం లేదంటే బయట ప్రయాణం చేయలేరు. ఆ బస్ స్టాండ్ ఒక్కసారి చూడండి, ఆవిడ ఏం అభివృద్ధి చేశారో తెలుస్తుంది. వంగ గీత గారు ఏమీ చేయలేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అంటున్నారు మీరు. ఓకే, ఇప్పుడు మరి వంగ గీత గారు పోటీ చేస్తుంటే ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు ఇటు తలపడుతుంటే పవన్ కళ్యాణ్ ఎలా అయినా ఓడించి తీర్చి ఖచ్చితంగా మూడో చోట కూడా ఆయన్ని ఓడించి తీరుతామన్నట్టు మాట్లాడుతున్నారు. శబదాలు చేస్తున్నారండి. శబదాలు చేయటం, ఇవన్నీ డబ్బులతో కొనడం, అదంతా అసంభవం. ఎందుకంటే వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, పైనుంచి ఎన్ని నిధులు వచ్చినా, వంగ గీత గారికి ఎంత రాజకీయ అనుభవం ఉన్నా, 1 లక్షల కోట్లు సంపాదించే ఆ జనసేన నాయకుడు ఆ సినీ ఇండస్ట్రీని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, పుట్టిన ఊరిని వదిలేసి ప్రజలకు ఏదో సేవ చెయ్యాలి అనే సేవా గుణంతో ఎండకెండి వానకు తడిసి ప్రజలు తిడుతుంటే తిట్టులు తట్టుకుని ఆయన ప్రజలకు సేవ చెయ్యాలి. నేను ప్రజా సేవకుడిగానే అభివృద్ధి చెందాలి, ప్రజలకు సేవ చేయాలి. ఆనాడు నాయకులు చేసిందే నేను చేసి స్థిరకాలం ఒక జన సైనికుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, రాబోయే కాలంలో ఒక సీఎం గా ఎదగాలన్నది నా స్వార్థం లేని పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు. ఆ ఆశయాన్ని గుర్తించి పబ్లిక్ ఏమి పిచ్చోళ్ళు కాదండి, పిఠాపురం జనం పిచ్చోళ్ళు కాదు, పక్క వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, అందరూ తెలివైన వాళ్ళు. ఏది మంచి ఏది చెడ్డ అనేది జనాలు గుర్తించగలుగుతున్నారు. చిన్న పిల్లవాడిని అడిగినా సరే ఏది మంచి ఏది చెడ్డో తెలుస్తుంది. ఇప్పుడు పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నుంచి చుట్టుపక్కల ఉన్న 5 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గాని, వంగ గీత గారు గాని, దాడిశెట్టి రాజా గాని, ముద్రగడ పద్మనాభం గాని, లేకపోతే ఈ పిన్నెం దొరబాబు గాని, తర్వాత పైగా రాయలసీమ నుంచి మిథున్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ మండలానికి ఒక ఇన్ఛార్జ్ చేసి పవన్ కళ్యాణ్ ని ఓడించాలని చెప్పి ఇంత ప్రీ ప్లాన్డ్ గేమ్ అసలు ఆడాల్సినంత అవసరం ఏముందంటారు? గేమ్ అంటే 5 సంవత్సరాల్లో ఎవరు మన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మన నవ్యాంధ్రని మట్టి కరిపించేశాడు. నెక్స్ట్ టైం గాని ఆయన గాని వస్తే ఈ ప్రజల్ని కూడా తాకట్టు పెట్టి అమ్మేస్తాడు, భూ కబ్జాలు చేసేస్తున్నాడు. వేరే మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులన్నీ కూడా తన పేర్లు పెట్టుకుంటున్నాడు, తన పాస్బుక్ లో నెంబర్లు పెడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. జనసేన అయితేనే అభివృద్ధి చెందుద్ది. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కమలం పార్టీ చాలా జనాలకు మేలు చేయాలి. ఈ జరిగిపోయిన నష్టాన్ని కవర్ చేయాలి. ఇండస్ట్రీలు రావాలి, జాబులు రావాలి. పబ్లిక్ లో చాలా రేట్లు పెరిగిపోయి, ఉల్లిపాయ రేట్లు, బియ్యం రేట్లు, నూనె రేట్లు, పంచదార రేట్లు, పెట్రోల్ రేట్లు, ఎక్కడ చూసినా సామాన్యుడు బతకలేని స్థితిలో ఉన్నారు. జనాలందరికీ వైసీపీ మీద విరక్తి వచ్చేసింది. వాళ్ళు ఎంత డబ్బు ఓటుకు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా ప్రజలు వాళ్ళ మాట వినరు. మాకు పిఠాపురం 1,00,000 ఓట్ల మెజారిటీతో వస్తుందని మా వర్మ గారు చెప్పారు. టీడీపీ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యే గారు, పాత మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. 1,00,000 ఓట్ల మెజారిటీ కాకపోయినా 50,000 ఓట్లతో అయినా పవన్ కళ్యాణ్ గారు గెలవడం ఖాయం, 1000% ఖాయం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యి 1 నెల కూడా పూర్తి అవ్వలేదండి. ఇంకా ఆయన జాయిన్ అయిన ఈ 1 month లోనే
పవన్ కళ్యాణ్ ని ఏదో ద్వేషి రాయలసీమలో పగా ప్రతీకారాలు చూపించే అంత రేంజ్ లో ఆయన మీద నోటు దురుసుగా మాట్లాడుతున్నారండి. అది కూడా పవన్ కళ్యాణ్ కి ఓట్లు వేసే వాళ్ళకి మొలతాళ్ళు ఉండవు, వాళ్ళకి ఓట్లే ఉండవు, వాళ్ళ లెక్కలో తీసుకోవసం లేదు. పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను కాపు కాదు రెడ్డి అనే పేరు పెట్టుకుంటాను, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాను. పైగా ఈ మధ్యన రీసెంట్ గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ ఇంట్లో సమస్యల గురించి మాట్లాడడం, అవన్నీ అసలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అవన్నీ మాట్లాడడం అంత అవసరం ఉందంటారా? అస్సలు అవసరం లేదు. ఆయన ఓల్డ్ మెన్ అయిపోయారు. ఆయనకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన కూడా ఉండే కాపు నాయకులు కుల నాయకులే ఆయన్ని అసహ్యంగా ఇంకా ఆయన పెద్ద ఆయన తిట్టకూడదని తిడుతున్నారు. ఆ తిట్లయ్యి మేమంటున్నామండి, మీరు వెంటలేదు. ఆయనదంతా డూబండి. ఒకసారి కూడా నా చిన్న వయసులో రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. మరి ఏది తీసుకోలేదు, కాషాయ వస్త్రాలు వేసుకోలేదు. కాపు ఉద్యమ నాయకుడిని కాపులందరినీ అన్ని ప్లేసుల నుంచి రప్పించి యుద్ధాలు చేసి కేసులు పెట్టించుకుని మళ్ళీ ఆ కాపులను వదిలేశారు. ఆయన అందితే జుట్టు అందాపోతే కాళ్ళు. పవన్ కళ్యాణ్ నిమిషం మంచినీళ్ళు తాగినాక ఆయన ఖాళీ లేదు, అన్నం తింటాకే ఖాళీ లేదు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి వాళ్ళకి ఎందుకండి? పెళ్లిళ్ళు అంటే ఆయన చిన్న వయసులో వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి ఇష్టం లేకుండానే పెళ్లి చేశారు. ఆవిడంతటా ఆవిడే నాకు సినీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, సినీ యాక్షన్ లో ఉండేవాళ్ళు వేరే మహిళను అంటుకోవడం నాకు ఇష్టం లేదని ఆవిడంతటా ఆవిడే పవన్ కళ్యాణ్ గారి భార్య ఆయనకి చట్టబద్ధంగా వదిలేసి వెళ్ళిపోయింది. సెకండ్, సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆవిడ ఆయన ఇష్టపడి ఆయన అనుగుణాలన్నీ ఇష్టపడి ఆయన సిద్ధాంతాలను ఒప్పుకుని ఆవిడ పెళ్లి చేసుకున్న పిల్లలకి అంది. కన్నాక మళ్ళీ రాజకీయంలోకి వచ్చాక ఆవిడకి ఇష్టం లేదు. ఎవరికి? సెకండ్ వైఫ్ కి. ఫస్ట్ వైఫ్ వెళ్ళిపోయింది, సెకండ్ వైఫ్ కి ఇష్టం లేదు. ఇష్టం లేక ఆవిడ విడాకులు తీసుకుంది. ఇప్పుడు థర్డ్ పర్సన్ కావాలని ఆవిడకి ఇష్టమైంది, ఈయనకి ఇష్టమైంది. ఇప్పుడు ఒక మగవాడు వేరే తప్పులు చేస్తే పబ్లిక్ లాగా అది తప్పండి. తాళి కట్టించుకుని కాపురం చేసి చట్టపరంగా విడిపోతే అది తప్పు కాదు. వాళ్ళకి ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శించాలో తెలియక ఈ 3 పెళ్లిళ్ళని జగన్మోహన్ వాళ్ళ యూత్ వాళ్ళ జనం వాళ్ళంతా ఎవరు ముద్రగడ పద్మనాభం గారు పెద్దోళ్ళు వీళ్ళందరూ విమర్శిస్తున్నారు. ఏం మాట్లాడాలో తెలియక విమర్శిస్తున్నారు. కానీ అది జ్ఞానంతో విమర్శన కాదు, అది లెక్కల్లోకి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే బుద్ధి చెప్తారండి, ప్రజలే చెప్తారు, ఓటులతో బుద్ధి చెప్తారండి. ఈ పబ్లిక్ లో ఎవరెవరైతే ఆయన కౌంటర్లు వేసారో పబ్లిక్ బుద్ధి చెప్తుంది. ఇంకెన్ని రోజులండి? 13వ తారీఖునే వైసీపీ వాళ్ళు బాగోతం మన పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ బాగోతం బయటపడే రోజులు ఇంకెన్నో రోజులు లేదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సరిపోక ఇప్పుడు వరకు టీడీపీ జనసేన కూటమిలో ఉన్న మహాసేన రాజేష్ అనే పి గన్నవరం నియోజకవర్గం నుంచి సీట్ వచ్చిందండి. మరి ఆ సీటు వల్ల కారణమో ఏమో తెలియదు. నిన్న రీసెంట్ గా ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఓడించాలి జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్ డేంజర్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే డేంజర్ అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ చూసి ఆయన అంత భయపడిపోయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన సపోర్ట్ వ్యతిరేకం అయిపోయిందండి. అతను ఇచ్చే బిల్డప్ ఓన్లీ యూట్యూబ్ చేసుకుని యూట్యూబ్ ద్వారా లైక్లు వచ్చి చేసే మనిషి. ఒక నలుగురితో సోషల్ వర్క్ చేసి 100 మంది 1000 మంది నా వెనకాల ఉన్నారని చెప్పుకునే వ్యక్తి ఎవరు? మహాసేన రాజేష్ ఒక చంద్రబాబు నాయుడుకి చెప్పిన సొల్లు కౌరులో చంద్రబాబు నాయుడు గారు పడిపోయి సీటు ఎస్సీ క్యాండిడేట్ ఎండి క్యాండిడేట్ కి సీటు ఆ నియోజకవర్గంలో ఎలా చేయాలి కాబట్టి అతన్ని ఓకే చేశారు. పబ్లిక్ కే బుద్ధి చెప్పింది. ఇచ్చిన సీట్ ఇచ్చిన 3 రోజుల్లోనే రాజేష్ భాగవతం అంతా బయటపడింది. అతను ఏం చేస్తాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎదిగే క్యాండిడేట్ కాదు తను. కాదు కాబట్టి ఇప్పుడు మొన్న మధ్య జగన్మోహన్ మీద ఒక 15 రోజులు 20 రోజులు యూట్యూబ్ లో డాన్స్ కట్టేశాడు. తను ఒక్కడే కడతాడు, ఇంకెవరో కట్టరు, తన వెనకాల జనం ఉండరు. నిజంగా తను నిజమైన నాయకుడు ఎవరు? మన మహాసేన రాజేష్ పబ్లిక్ పర్సన్ సోషల్ వర్కర్ అయితే ఒక పల్లెటూరులోకి వెళ్ళి విలేజ్ లోకి వెళ్ళి పార్టీ ప్రెసిడెంట్ గా గెలవమనండి. తన ఎమ్మెల్యే అయినంత క్రేజ్ తనకు వస్తుంది.
అది విషయం. ఇప్పుడు మౌత్ ఇచ్చుకుని ఆ సీఎం ప్రోగ్రామ్ లో సీఎం గారు ఆ ప్రోగ్రామ్స్ పెట్టిన ప్రతి ప్లేస్ కి వెళ్ళి మహాసేన అండి నా వెనకాల 1,00,000 మంది ఉన్నారు, 1,00,00,000 మంది ఉన్నారంటే వాళ్ళకి ఏం తెలుసండి? రోజు చూసే వాళ్ళకి మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. సీఎం గారికి తెలియక సీట్ ఇచ్చారు. తన తప్పులు తన విమర్శలను తట్టుకోలేక రాజేష్ వెంటనే రిజైన్ ఇచ్చేసాడు. రిజైన్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కమలం పార్టీ అతోగతి అయిపోను ఆ రాజేష్ వల్ల. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి అతను రాజీనామా చేశాడు. పార్టీకి పరువు దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చెయ్యాలి. ఓకే, ఇప్పుడు రాజేష్ మహాసేన అన్న ఆయన 2019లో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడండి రాజేష్ మహాసేన అని చెప్పి ఆ వ్యవస్థ ద్వారా. తర్వాత బయటకు వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని నోటుకు వచ్చినట్టు తిట్టాడు. 2019లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడిని, జనసేన పవన్ కళ్యాణ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. అక్కడి నుంచి వైసీపీ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో వీళ్ళు మంచి వాళ్ళు అయిపోయారు, వాడిని చెడ్డోడు అయిపోయాడు, అలా తిట్టాడు. ఇప్పుడు సీటు దక్కలేదని చెప్పి మళ్ళీ వీళ్ళు చెడ్డోడు అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి మంచివాడు అయిపోయాడు. అసలు ఏంటంటే ఊసర వెళ్ళేలా రంగులు మారుతున్నాడు ఈయన. డబ్బులు మనిషి అండి, డబ్బులు మనిషి. సోషల్ వర్కర్ అని చెప్పి వాళ్ళని గొడవలు సెటిల్ చేస్తానని చెప్పి తన మనీ మైండెడ్ అబ్బాయి, సోషల్ వర్కర్ కాదు. సోషల్ వర్కర్ అని ఒక మహాసేన నాయకుడిని, మహాసేన రాజేష్ అని చెప్పుకుని తిరిగే మనిషి చాలా మందిని సీట్ చేస్తాడండి అతను. అతను చెప్పే మాటలు అసలు పరిగణనలో తీసుకోకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడించాలి ఖచ్చితంగా. రాజేష్ మహాసేన అసలు మహాసేనలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ బీసీ గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని, మైనారిటీలు గాని ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నాడు అన్ని చోట్ల కూడా మీరు వ్యతిరేకంగా ఓటేసి పవన్ కళ్యాణ్ ఓడించాడని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు ఎంతవరకు ఏమండి? సామెత ఉంది, కుక్క మరిగితే జంగం పరిపతి పోతుందా అని. ఎంత వాగనివ్వండి, తనకి ఎవ్వరూ సపోర్ట్ చేయరు, ఏ ఓటు తన నుంచి పోదు. పవన్ కళ్యాణ్ 21 సీటు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడెక్కడున్నారో అత్యంత మెజారిటీతో, మెజారిటీ అంటే 1 ఓటు చాలు. ఈయన వైసీపీ వాళ్ళు ఎన్ని లక్షలు ఎన్ని వేలు ఇచ్చి ఓట్లు కొన్నా కానీ ఆయన మీద ఉండే గౌరవం, ఆయన మీద ఉండే ప్రేమ, ఆయన మనసు తెలిసిన వాళ్ళందరూ ప్రపంచ యావత్తు నవ్యాంధ్ర ప్రజలందరూ కూడా 21 సీటు కూడా అత్యంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుచుకుని బయటకు వస్తారు. అలాగే కూటమి ఎవరు మన కమలం, చంద్రబాబు నాయుడు గారి సైకిల్, జనసేన 3 కలిపి 155 స్థానాలు రావడం ఖాయం. 100% రావడం ఖాయం. అది ఈసారి కూటమి ప్రభుత్వం అనేది పరిపాలన చేస్తుందంటారా? 100%, 1000%. ఇదే ప్రభుత్వం కంటిన్యూషన్ అయితే రాబోయే కాలంలో మన పవన్ కళ్యాణ్ గారే సీఎం అవుతారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన మొత్తం నేర్చుకుంటారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. ఆయన గోల్ ఏంటంటే ఇంకా నేర్చుకుని నేను ఈ రాజ్యాన్ని, రాష్ట్రాన్ని, ఈ నవ్యాంధ్రని పరిపాలించాలన్నది ఆయన గోలు. ఆయన డబ్బు కోసం వచ్చే మనిషి కాదు, ప్రజల కోసం వచ్చే మనిషి, ప్రజల నుంచి వచ్చిన మనిషి. ఆయనకున్న తెలివికి, ఆయనకున్న సినీ ఇండస్ట్రీకి, తనకున్న లెవెల్కి కోట్లు సంపాదించే మనిషి. ప్రజల కోసం ఆయన సేవ చేసి నడి రోడ్డు మీద నడిచే వ్యక్తి. నేను ఒక పబ్లిక్ పర్సన్ గా, ఈ రాజకీయాల గురించి పబ్లిక్ లో తిరిగే సోషల్ వర్కర్ గా నేను చెప్తున్నానండి. ఫైనల్ గా అయితే నేను ఒక మాట అడుగుతున్నానండి, పిఠాపురాన్ని గెలుపు ఎవరిదండి? ఎంత మెజారిటీ అవుతుంది? పిఠాపురం గెలుపు 100కి 1000% మా వర్మ గారి సపోర్ట్ తో, టీడీపీ నాయకులు వర్మ గారి సపోర్ట్ తో, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తో, కమలం సపోర్ట్ తో, పవన్ కళ్యాణ్ గారికి సినీ ఇండస్ట్రీ నుంచి 150 మెంబర్స్ 200 మెంబర్స్ ఆయన పిలుపునివ్వకపోయినా సరే ఆయన మీద ఉన్న ప్రేమ చప్పును వచ్చి అందరూ అడుగుతున్నారు, ఓటేయండి సార్, ఓటేయండి అని. జనాలు, పిఠాపురం జనాలు అందరూ కూడా ఆయనకు ఓటేసి అత్యంత మెజారిటీతో మినిమం 50-60 వేల ఓట్లతో గెలుపు ఖాయం. ఓకేనండి. ఫైనల్ గా గుర్తుంటండి, గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు. బ్యాలెట్ నెంబర్ అండి? బ్యాలెట్ నెంబర్ 4, ఎమ్మెల్యే నెంబర్ 4, ఉదయ్ కుమార్ గారిది 9. ఓకే, థ్యాంక్ యూ.